సరే ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి ఏదైనా అంటే ఈ టైంలో చేస్తేనే వర్కౌట్ అవుతుంది లేదా ఈ వయసులో ఉన్న వాళ్ళు చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనేది అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏ నిబంధనలు లేవండి దీంట్లో. ఓకే. పడకలో పడుకోనున్నవాడు కూడా డబ్బు సంపాదించవచ్చు, లగ్జరీ జీవితాన్ని అనుభవించాలంటే అనుభవించవచ్చు. అంటే పడుకలో పడుకున్నవాడు లగ్జరీ జీవితాన్ని ఎలా అనిపిస్తాడు? తినడానికనే కావద్దు వాడికి. వాడు తినగలుగుతాడు పడకలో ఉండేవాడు కూడా, కానీ లేయలేడు. కానీ వాడు తినడానికనే కావద్దా? ఆలోచన విధానం, దీనికంత కారణాలు ఆలోచనలే. అంటే ఈ టైంలో లేచి చేయాలి, ఈ టైంలో లేచి చేయాలి, ఏం నిబంధనలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. మన మైండ్కి పని పెట్టాలంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు అందరూ మేలుకునే టైం ఏంటంటే 6 తర్వాత చాలామంది మేలుకునేస్తూ వస్తూ ఉంటారు. 7, 8 అంటే ఒక పుల్లు మేలుకునేస్తారు. ఆ టైంలో చేస్తే ఏంటంటే కా కూ కీ కా అంటూ ఉంటుంది పక్కన సౌండ్లు. మన ఇంట్లో వాళ్ళు ఈ పాత్రలు కడకడం, డమాలు డిమాళ్ళు, పక్కన వాళ్ళు అరుచుకోవడం, పిల్లలు ఏడ్చుకోవడం, నవ్వడం ఇవన్నీ వస్తుంటుంది. ఆ టైంలో మన మైండ్ ఎక్కడ నిలకడ ఉండదు కదా, అన్నిటిని గుర్తు చేస్తుంది, చూసుకుంటూ ఉంటుంది కదా, వింటుంది కదా. అందుకనే పగుళ్ళు ఎందుకంటే వీలైనంత వరకు తెల్లవారుజామున లేమనేది ఎందుకంటే అందరూ గాఢ నిద్రలు పోయేది ఎప్పుడు తెలుసా? 4 నుంచి బాగా ఇంకొద్దంటారా కూడా అంటుంది. అప్పుడు రాత్రి అంతా మేల్కొని ఉండమన్నా కూడా 2, 2:30, 3 దాకా కూడా బ్రహ్మాండం మేల్కొని ఉంటారు. తర్వాత నన్ను వదిలేరే బాబో అంటుంది. ఏందే నన్ను వదిలేరే బాబో, నువ్వేం చెప్పినా నేను పడిపోతుంది. నిద్ర చోటు ఎరగదు. నిద్ర అప్పుడు ఏ స్థలంలో ఉన్నా అని కూడా చూడదు. నిద్ర వచ్చేసిందంటే వాలిపోమ్మంటుంది. కాబట్టి ఆ టైంలో మేలుకున్నామంటే మనం తొందరగా పడుకునేయాలి. ఎప్పుడు పడుకునేయాలి? ఎంత వీలైతే అంత 9, 10 కంతా పడుకునేయాలి. తొందరగా 4కి లేసి మనం మానవుడు సరాసరి నిద్ర ఒక 5-6 గంటలు నిద్రపోవాలి. కంపల్సరీ నిద్ర కావాలి, చాలా అవసరం. నిద్ర తక్కువ అయితే కూడా మళ్ళీ బాడీ వీక్ వస్తుంది. కాబట్టి తొందరగా పడుకునే 4 తర్వాత లేసి అందరూ ఆనందంగా ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినాయి కదా, పిల్లలు కూడా 2 గంటల దాకా లోడుకుంటూ ఉన్నారు. నిద్రపోరు వాళ్ళు. దాని ఫోన్ ఇకపోతే క్యా అంటూ ఉండాలి, ఆడుస్తున్నారు. వాళ్ళు ఇచ్చేసి వీళ్ళ అమ్మ నాన్నలకి గమ్మని హ్యాపీ. వీళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఆడుకుంటే అప్పుడు పడుకుంటారు అందరూ. అప్పుడు పోతారు గాఢ నిద్ర. ఆ టైం మనం మేలుకునేద్దాం. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు. ఆ టైంలో మేలుకున్నవాడు ఎప్పుడు కానీ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యం కావాలన్నా కూడా 4 తర్వాత నిద్రపోకూడదు. తెల్లవారుజామున ఎవరైతే సూర్యోదయానికి ముందు లేచి కాలకృత్యాలు ఇవన్నీ ముగించుకుంటాడో వాడికి ఎలాగైనా ఆయుష్ ఆరోగ్యం ఏదో ఒక రూపంలో వాడు ఆయుష్ ఆరోగ్యంతో ఉంటాడు. వాడికి ఆయుష్ కూడా పెరుగుతుంది, ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఆ టైంలో మనం మేలుకొని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన మైండ్కి పని పెట్టినామంటే ప్రశాంతంగా సేకరించబడుతుంది. అది అంటే మనం చదువుకునేటప్పుడు కూడా బాగా చూడండి, రాత్రి అంతా కూడా ఒక హోంవర్క్ చేసేసి కొంచెం మళ్ళీ హోంవర్క్ ఉంటే రాసేసి మళ్ళీ రేపు టెస్ట్ పెట్టడానికి ఏమేమి క్వశ్చన్స్ ఇస్తుంది అన్నది చదువుతుంటాం. ఆనందినే చదివిన కూడా ఒక క్వశ్చన్స్కి ఎంతసేపు పట్టాలని కూడా రాదు. అది ఎందుకంటే అది ఎక్కిపోయింది, మత్తులో ఉంటుంది. ఏదో చెప్తున్నాడులే అని తోగుతూ ఉంటుంది. నువ్వు చెప్పిందే చెప్పుకుంటూ ఉండే పెద్దగా రాదు. ఒక క్వశ్చన్ పట్టాలంటే కూడా చాలా కష్టపడాలి. అదే తెల్లారుజామున లేచి చదివి చూడు, కొంచెంసేపటికి నీకు రికార్డ్ అవుతుంది, కొంచెంసేపటికి రికార్డ్ అవుతూ వస్తుంది. ఊరే ఎప్పుడు వచ్చేసింది మనం చూడుకుంటాం, మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దామని దాన్ని చూసి బయట రిలీజ్ చేస్తుంది. అంటే రికార్డ్ అయిపోయింది అని చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఎందుకంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. దాన్ని నైట్ అంతా నిద్రపోయింది కదా, అప్పుడు నిద్రపోయిన తర్వాత మన మైండ్లో ఉన్న నెగిటివ్ అంతా పెట్టుబడి బయట పంపించేసి ఫ్రెష్అప్ చేసుకుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఏదైతే నువ్వు పదే దానికి పట్టిస్తావో తొందరగా రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో లేచి కానీ చేస్తే మన జీవితాన్ని అద్భుతంగా అతి తక్కువ టైంలో రిచ్ జీవితాన్ని అనుభవించడానికి మార్గాలు ఏర్పరచుకోవచ్చు. చదువుకునే వాళ్ళు అయినా సరే, చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు రాత్రి అంతా చదివి చూడు, ఏం లాభం లేదు. అదే తెల్లవారుజామున లేచి చదువుడు ఎంతో ఉపయోగకరం ఉంది. దీనంతా ఏంది, ఇదంతా సైన్సే. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఆ మైండ్ వచ్చి ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నీ రికార్డు తొందరగా అవుతుంది. అప్పుడు నువ్వు చెప్పేదాన్ని రికార్డ్ చేసుకుంటుంది బాగా. రాత్రి అంతా చేసినా కానీ ఒక క్వశ్చన్కి రికార్డ్ చాలా టైం పడుతుంది. ఎంతో టైం పడితే కూడా అది సరిగ్గా కూడా రికార్డు ఉండదు, మళ్ళీ కొంత మిస్ అవుతుంది. తెల్లవారుజామున నువ్వు చేసింది ప్రతిదీ అట్నే రికార్డ్ అవుతుంది. ఇదంతా కారణం ఏంది? ఆ మైండ్ వల్లే. ఆ టైంలో లేచి చేయమనేది ఎందుకంటే ఈ ప్రశాంతత కోసం. ఈ వయసులో ఉన్న వాళ్ళ చేయాలని ఎవరు లేదు. ఏ వయసు వాళ్ళైనా అంటే మాట్లాడగలిగిన ప్రతి వాడు మాకు చేసిన వాడు ఆ కుటాల నుంచి సరిపోయేదాకా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఎవడైనా ఏ వయసు కలిగిన వాడైనా ఈ తెల్లవారుజామున టైంలో చేయండి. ఏ టైం అయినా మిగతా పగులు కూడా చేయొచ్చు. కావాలంటే పగులు ట్రై చేసి చూడు. మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది. మనం ఏదైనా ఒకటి రాస్తూ ఉన్నామంటే కూడా దాన్ని కరెక్ట్గా రాయలేకపోతుంటాం. ఏదో ఒకటి జ్వరపడుతుంది చెవులో, ఆ మైండ్ దాన్ని ఉంటుంది, అది ఇక్కడ మిస్ అవుతూ ఉంటుంది. అదే తెల్లారుజామున ఏది రాదు, పెన్ డ్రాప్ సైలెంట్, చుట్టూ ప్రశాంతం ఉంటుంది. నీ పని మీద ఫోకస్ పడిపోతుంది మైండ్. నువ్వు ఏది అని అంటే కూడా సర వెళ్తూ ఉంటుంది. అందుకనేసి దీనికి నిబంధనలు లేవు.
ఈ టైంలో దాని ఏం లేదు. కాకపోతే ఆ నిశ్శబ్దం, ఆ సైలెంట్ కోసం 4 తర్వాత లేచి చేసుకోండి అని చెప్పేది ఆ టైంలో. పూజలు అయితే బ్రహ్మ ముహూర్తము అంటారు. అర్థమైందా? ముక్కోటి దేవతలు కూడా 3 తర్వాత వాళ్ళు రెడీ అయిపో ఉంటారు. 3 నుంచి వాళ్ళు స్నానాలు చేసుకొని రెడీగా ఉంటారు. ఎవరైతే క్రమంగా పూజలు చేస్తారో వాళ్ళని పూజలు స్వీకరించడానికి టైం ప్రకారం చేసేవాళ్ళది. మనం మైండ్కి పూజలు చేసుకుందాం. కొట్టు కొబ్బరికాయ దేవుడికి ముందు అన్నాను నేను. ఎక్కడ కొట్టమన్నాను? కొట్టు కొబ్బరికాయ దేవుడికి ముందు అన్నాను. ఆ దేవుడు ఎవరో కాదు, నువ్వే. నీ ముందు కొట్టుకో కొబ్బరికాయ అన్నాను. వైజాగ్లో క్లాస్ ఒక పెళ్లి కాని ప్రసాద్ వచ్చాడు నా క్లాస్కి. వాడికి పెళ్లి కాల, మంచి చదువు ఉన్నవాడే. అంతవరకు వాడు పెళ్లి ఆలోచన లేదు. నేను అక్కడ నా మాటలో వాడికి పెళ్లి ఆలోచన రప్పించిన. నేను అప్పుడు కొన్ని కొట్టు కొబ్బరికాయ అంటే ప్రేమకు ముందు అన్నాడు. ఏమన్నాడా? కొట్టు కొబ్బరికాయ దేవుడు ముందు అన్నాను. ఆ దేవుడు మీరే అన్నాను నేను. మీ ముందే మీరు కొట్టుకోండి, మీలో ఉంది ఇంకొకటి దేవుడు, వాడు వస్తాడు బయట, ఆ ఇన్నర్ మైండ్ అని నేను నేర్పిస్తున్నాను అక్కడ క్లాసులో. వాడు కొట్టు కొబ్బరికాయ అంటే ప్రేమకు ముందు అన్నాడు. అంటే వాడికి ప్రేమ ఆలోచన రప్పించేసా నేను. పెళ్లి కాలేదు కదా వాడికి. వాడికి నీకు ఆలోచన చల్లేదురా, నువ్వు ఆలోచించనే లేదు, పెళ్లి కాలేదంటే ఎలా వస్తుంది? నువ్వు పెళ్లి గురించి ఆలోచిస్తేనే ఆ పెళ్లి సంబంధాలు ఏర్పడేదాన్ని. ఆ క్లాసులో వాడు ఇవన్నీ అని చెప్పి పెళ్లి మీద పడిపోయినాడు. నేను కొట్టు కొబ్బరికాయ దేవుడు ముందంటే వాడు ప్రేమకు ముందని ఆలోచన వచ్చేసింది. అంటే వాడు ప్రేమలో పడిపోయినాడు. అంటే పెళ్లి ఆలోచన వచ్చేసింది. అంటే ఆలోచన విధానాన్నే మార్పించేసా అక్కడే నేను. అతనికి అక్కడే చేంజ్ చేయించేసా. అతని ఆలోచనని అక్కడే మార్పించేసా. బాగానండి ఏం చెప్తున్నాను అనేది. కొట్టు కొబ్బరికాయ దేవుడు ముందు అన్నాను. ఆ దేవుడు ఎవరో కాదు, నువ్వే. నీ ముందు కొట్టుకోరా, నీలో ఉంది ఇంకొకటి, అది వస్తుంది బయట అన్నాను. వాడికి పెళ్లి కాని వాడికి మాత్రం ఆలోచన ఎలా తిప్పాను? ప్రేమను పట్టించాను. కొట్టు కొబ్బరికాయ ప్రేమకు ముందు అంటున్నాడు వాడు. అందరూ దేవుడు ముందు అన్నారు, వాడు మాత్రం ప్రేమకు ముందు అన్నాడు. అంటే వాడి మైండ్ ఏం చేసింది? అక్కడ ప్రేమలో పడిపోయింది. అంటే వాడికి పెళ్లి జరగబోతుంది అని కన్ఫర్మ్ అయిపోయింది. వాడికి పెళ్లి సంబంధాలు తొందరలో కుదురుతుంది. కావాలంటే వాడే తెలుసుకుంటాడు. కాబట్టి ఈ టైంలోదా లేయాలి, ఈ టైంలోదా. ఎందుకంటే ఈ ప్రశాంతత కోసం ఈ టైంలో లేచుకోండి అన్నాం. ఈ వయసుదా వాళ్ళదా లేయాలనేది, ఈ వయసులో వాళ్ళు అనేది ఏం నిబంధన లేదు. ముసలివాడు కాడి నుంచి చిన్న పిల్లోడు మాటలు వచ్చేవాళ్ళు కాడి నుంచి ముసలివాడు అయ్యే వరకు ఎవరైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మైండ్ను ఉపయోగించే విధానం చేసుకుంటే సక్సెస్ ఈజీగా కోరుకున్న జీవితాన్ని అనుభవించుకోవచ్చు. ఏదైనా సాధించుకోవచ్చు. ఏదైనా ప్రతిదీ మానవుడి ప్రపంచంలో సాధిస్తున్నది మానవుడే. వాళ్ళకి మాత్రం ఎలా వచ్చిందో ఆ టాలెంట్, మైండ్ పవర్, ఇంకే పవర్ పనిచేయదు అక్కడ. ఆ మైండ్ని ఉపయోగిస్తే ఏదైనా సాధ్యమండి. ఓకేనా? వయసు నిమిత్తాలు లేవు, ఏ టైం ఈ టైం అనేది లేదు. కాకపోతే ఆ ప్రశాంతత కోసం, తొందరగా సక్సెస్ అవ్వడం కోసం 4 తర్వాత లేచి చేసుకోండి అనేది దీనికోసం. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు 4 గంటల నుంచి లేచి నా మైండ్ని పాజిటివ్ థింకింగ్తో ప్రతిరోజు పని పట్టించి సులభ మార్గాలను ఎతికి సులభంగా ఆలోచించి నా జీవితానికి కావాల్సిన అదన్నీ ఏర్పరచుకొని నేను అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.